వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. సో 10 ఏళ్ళు పైబడిన అపార్ట్మెంట్లు కొనొచ్చా లేదా? సో ఈ మధ్యకాలంలో అసలు రియల్ ఎస్టేట్ అనేది కొద్ది గంటల వ్యవధిలోనే ఉల్టా ఫుల్టా అయిపోతుంది. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మేడం, నమస్తే. 10 ఏళ్ళు పైబడిన అపార్ట్మెంట్లు కొనొచ్చా అంటే ఏం చెప్తారు మేడం? కొనొచ్చండి. ఓకే, అపార్ట్మెంట్లు సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్స్ అంటారు వీటిని. ఇవి కొనుక్కోవడం ఉత్తమమే. కాకపోతే ఒక్కసారి వాటికి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా, కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది అనేది ఒక ఇంజనీర్ చేత అసెస్మెంట్ చేయించుకుని కొనడం ఉత్తమమే. ఎందుకంటే ఇవాళ కొత్త ఇవి కొనాలి అంటే బాగా కాస్ట్ ఎక్కువైపోయింది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఇదివరకు జిఎస్టీ అది ఉండేది కాదు, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఈ పాత ఫ్లాట్ మీద అయితే జిఎస్టీ ఉండదు. అలా మనకు ఒక 3 లక్షలు 4 లక్షలు కలిసి వస్తుంది. ఎస్ఎఫ్టీ పెరిగిన కొద్దీ ఆ జిఎస్టీ కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. 15 సంవత్సరాలు దాటింది అనుకోండి, లోన్ వస్తుందో రాదో కూడా చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు లోన్ ఇస్తాయి, కొన్ని ప్రాపర్టీస్కి లోన్ ఇస్తాయి. అందుకని మనం ఒక స్లాబ్ పెట్టుకొని 8 సంవత్సరాలు 13 సంవత్సరాల మధ్యలో ఫ్లాట్ కొనుక్కుంటే మనకి కొంచెం ఉభయతారకంగా ఉంటుంది. మనకి కొంచెం రేటు తక్కువకి వస్తుంది. ఏ మాటకు ఆ మాట. ఆల్రెడీ వాళ్ళు వుడ్ వర్క్ కూడా చేయించున్నారనుకోండి, మనకి ఇమ్మీడియట్గా బర్డెన్ ఉండదు. ఎవరైతే బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటారో, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లు కొనుక్కోవడం మంచిది. సెకండ్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవడం మంచిది, ఎందుకంటే బర్డెన్ పడుకోకుండా ఉంటుంది. లేదు అనుకుంటే ఇప్పుడు కొత్త ఫ్లాటు బ్రాండ్ న్యూ అపార్ట్మెంటు 90 లక్షలు చెప్పారనుకోండి, ఇది ఒక 60-65 లక్షల్లో వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి లోన్ తీసుకోకుండా ఎవ్వరు కొనుక్కోలేని పరిస్థితి. ఇవాళ మనం మాట్లాడేది ఏంటి, హై ఎండ్ పీపుల్ కోసం కాదు, మధ్యతరగతి దిగువ మధ్య తరగతి కోసం మనం మాట్లాడుతున్నాం. ఈ దిగువ మధ్య తరగతి వాళ్ళకి లోను ఈఎంఐ ఓ 10 లక్షలు తీసుకున్నారనుకోండి లోను, సపోజు వాళ్ళు ఒక 8,000 దాకా కట్టాల్సి వస్తారు ఈఎంఐ. మరి 20 లక్షలు తీసుకున్నారు, 30 లక్షలు తీసుకున్నారు, దీని ప్రకారం పెరుగుతా వెళ్తుంది కదా. ఈ పెరుగుతా వెళ్ళినప్పుడు 90 లక్షల ఫ్లాట్ అంటే కనీసం ఓ 70 లక్షలైనా లోన్ తీసుకున్నారనుకోండి, ఈ ప్రకారంగా దాదాపు 50,000 ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తారు. మరి వాళ్ళకు ఉండే జీతాల్లో ఇన్స్టాల్మెంట్ ఏం కడతారు, పిల్లలు స్కూల్కి ఎట్లా పంపించుకుంటారు, తిండి ఎట్లా తింటారు, అందుకని రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మనము చాలినంత దుప్పటి కప్పుకోవడం చాలా మంచిది, ఉత్తమం. అందుకోసం చూసుకుని కొనుక్కోవాలి. మరి అపార్ట్మెంట్ కావాలి అనుకుంటే కనుక మనకి కొత్తది కొనాలంటే ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు అడిగినట్లు 10 ఏళ్ల పైబడిన అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చా లేదా అన్నదానికి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ కండిషన్ ఉన్న వాళ్ళు ఒక 70,000 ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, భార్యాభర్త ఇద్దరు కలిసి, కొంత అప్పటి వరకు దాచుకున్న పిఎఫ్ డబ్బులు ఏవో అవి ఇవి డబ్బులు కొంత ఇచ్చి కొంత లోన్కి వెళ్తే ఒక 30,000 ఈఎంఐ కట్టారనుకోండి, మిగతా డబ్బులతోటి ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఏది ఈ సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ అనేది. అయితే అపార్ట్మెంట్లో అంటే ఏరియాస్ని బట్టి కూడా ఉంటుందా మేడం? అంటే ల్యాండ్ కాస్ట్ని బట్టి అపార్ట్మెంట్ కాస్ట్ ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ ₹1,00,000 ఉందనుకోండి గజం కాస్ట్, అప్పుడు వాళ్ళకి ల్యాండ్ కాస్టే వచ్చి 4,000 పడిపోతుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,000 కంపల్సరీ ఉంటుంది. 6,000 ఇదే అయిపోయింది. మరి ఆయన బిల్డర్ లాభం చూసుకోవద్దా? అందుకని ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, 7,000 వరకు అమ్ముతున్నారు వాళ్ళు. 7,000 పెట్టి ₹1,00,000 కాస్ట్ ఉన్నప్పుడు 7,000, 7,500 ఏది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అయితేనే. అది మళ్ళీ హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే 9,000 దాకా వెళ్లాల్సి వస్తుంది. అందుకని ఇలా మనం చూసుకుని మన ఆఫీసులకి, పిల్లల స్కూళ్ళకి, వీటికి దగ్గరగా ఉన్న ప్లేస్ చూసుకొని, లేదు కొంచెం దూరం వెళ్ళైనా సరే కనీసం పిల్లలకు దగ్గరగా ఉన్న ఇల్లు తీసుకొని, తండ్రి కొంచెం ఉద్యోగాలకి, తల్లి తండ్రి కొంచెం ఇటు అటు కొంచెం దూరం అయినా కానీ కొంచెం డిస్టెన్స్లో
తీసుకున్నా కానీ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసింది. ఎస్ మేడం. అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కనెక్టివిటీ బాగా పెరిగింది. దీనివల్ల కొంచెం ఒక 2 కిలోమీటర్లు ఇటు అటు అయినా ప్రాబ్లం లేకుండా ఉన్నాయి కాబట్టి తీసుకోవడం మంచిది. ఇప్పుడు కొంపల్లె అటు సైడు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ దొరుకుతాయి. ఇటు పటాన్ చెరువు ఇటు సైడు దొరుకుతాయి. ఇప్పుడు కొల్లూరు అటు సైడ్ కూడా మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ దొరుకుతాయి. అలాగే ఇప్పుడు దిల్షు నగర్లో కొల్లేరు, వనస్థలిపురం, సాగర్ రోడ్డు ఇట్లా వెళ్ళారనుకోండి, అంటే కొంచెం మనం డిస్టెన్స్లోకి వెళ్తే కనుక మనం కొనుక్కోగలుగుతాము. అట్లానే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లేదు, డమ్మాలు అన్నట్లు కొన్ని బాగా ఒక్క హైదరాబాదే కాదండి, ఏం చెప్తారు అసలు? ఒక్క హైదరాబాదే కాదు, అన్ని చోట్ల ఉంది ఇది. కానీ అన్ని చోట్ల కంటే హైదరాబాద్ బెటర్ గా ఉంది. ఇక మిగతా చోట్ల ఎలా ఉందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ స్టడీ చేయడానికి కొన్ని సంస్థలు ఉంటాయి. ఓకే, వాళ్ళు సర్వే చేస్తారు. వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఈ సంవత్సరం ఎక్కువ ఫ్లాట్లు హైదరాబాద్లోనే పొజిషన్కి ఇచ్చారు అని. పొజిషన్కి ఇచ్చారంటే ఏంటి అర్థం? కన్స్ట్రక్షన్ అయిపోయి కస్టమర్ అందులో ఉండటానికి అనువుగా తయారు చేశారు అని. చాలా చోట్ల మధ్యలో ఆపేశారు. హైదరాబాద్లో కూడా కొన్ని ఆగిపోయినవి ఉన్నాయి ప్రాజెక్టులు, కానీ కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉన్నారు. కంప్లీట్ అవుతున్నాయి, పొజిషన్స్ తీసేసుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు మనకు కూడా ఎట్లా అయిపోద్ది అంటే ఓడంటే కంచం అంతా ఓడంటారు. అట్లా కాకుండా హైదరాబాదు రియల్ ఎస్టేటు ఎక్కడికి పోదు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు 7-8 సంవత్సరాలకు ఒకసారి వాతావరణంలో మార్పులు వచ్చినట్లే ఆర్థిక రంగంలో కూడా మార్పులు వస్తాయి. అవి ఈ రియల్ ఎస్టేట్ మీద కూడా పడతాయి. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్, ఇంకో చోట ఎలక్షన్స్, ఇప్పుడు మనకి తెలంగాణలో సంవత్సరాల క్రితం ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ అంటే ఈ సంవత్సరం అంతా నిధులన్నీ పొలిటీషియన్స్ జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సేమ్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, కొంచెం యథావిధిగా సాఫీగా నడుస్తుంది. గవర్నమెంట్ మారింది అనుకోండి, మారినప్పుడు పాలసీస్ చేంజ్ అవుతాయి. ఈ చేంజ్ అయ్యే టైంలో జనాలు కూడా ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా వెయిట్ అండ్ సీ లాగా ఉంటారు. ఇలా వెయిట్ అండ్ సీగా ఉన్న సందర్భం చూసి ఇంకేముంది అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, స్లో అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుంది. ఒక 1 yearలో ఫుల్ స్వింగ్ లోకి వస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. అందుకని ఎవరి జేబును బట్టి వాళ్ళ పర్సు పర్మిట్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పర్మిట్ చేసిన దాన్ని బట్టి తగిన ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొత్తది కానీ కొనుక్కోవడం మంచిది. ఎప్పుడైనా సరే మనకి మించిన దాన్ని నెత్తి మీద పెట్టుకోకుండా మనకి అందుబాటులో ఉండే ఫ్లాట్ కొనుక్కోవటం, ఇల్లు ఆస్తి ఏదైనా ఖాళీ స్థలం అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఇప్పుడు కూడా ఆఖరిలో ఒక మాట ఏంటి అంటే, మనము అనవసరమైన ఖర్చులు పెట్టకుండా, అంటే ఆన్లైన్ షాపింగ్లు చేయటం, అలాగే విపరీతంగా హోటల్స్కి వెళ్ళడము, డ్రింక్ అలవాటు ఉంటే పార్టీలకు వెళ్ళడము, అవన్నీ తగ్గించుకుని పరిమితం చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని, జాగ్రత్తగా ఈ క్రెడిట్ కార్డులు ఇట్లాంటి వాటన్నిటిని కొంచెం పక్కన పెట్టి, మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటి పెద్దలుగా భార్యాభర్త ఇద్దరికీ ఉంటుంది. అది ఇద్దరూ కలిసి చక్కగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుని పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, మనం ఎంత దాచుకోవాలి అనే దాని మీద దాచుకుని ఒక ఆస్తి కొనుక్కోవాలి. ఈ పొదుపు అనేది లేకపోతే గనక ఏమీ చేయలేము. ఖర్చు పెడితే ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అయినా కరిగిపోతుంది. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఒక 15 ఏళ్ళు పోయిన తర్వాత, రేట్లన్నీ పెరిగిన తర్వాత, ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఈ రోజు ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని ఒకరినొకరు నిందించుకుని భార్యాభర్తలను చాలా మందిని చూశాను. ఇవన్నీ కాదు, మొదటి నుంచి కూడా మీ దగ్గర ఒక ఆస్తి 10 రూపాయలు అనుకోండి, 8 రూపాయలే ఉన్నాయి అనుకోండి, 2 రూపాయలు అప్పు చేయండి. ఆస్తి 10 రూపాయలు అనుకోండి, 5 రూపాయలు మీవి, 5 రూపాయలు అప్పులు చేయొద్దు. అందుకని కొంచెం చూసి ప్రశాంతంగా జాగ్రత్తగా ఉంటే
మనం ఆస్తి కొనుక్కోగలుగుతాము. ఓకే. రేపొద్దున ఒకవేళ పిల్లల చదువులకు బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత చదువులకు డబ్బులు కావాలనుకున్నప్పుడు ఒక ఆస్తి ఏదైనా అమ్మి చదివించుకోగలుగుతాం. Yes, madam. ఇవాళ అన్ని కాస్ట్లీ అయిపోయినాయి కదా, అవును. హెల్త్ దగ్గర నుంచి అన్ని కాస్ట్లీ అయిపోయినాయి. ఇన్సూరెన్స్లు మర్చిపోకూడదు, టర్మ్ ఇన్సూరెన్స్ మర్చిపోకూడదు, హెల్త్ ఇన్సూరెన్స్ మర్చిపోకూడదు. ఇవన్నీ పెట్టుకుని Yes. ఇవన్నీ ఉంటే మనకి సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మనం ఇబ్బంది పడుకోకుండా, టెన్షన్ పడుకోకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే పొదుపు అనేది చాలా చాలా అవసరమైన విషయంగా గుర్తించాలని నేను కోరుతాను. ఎస్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.